పశ్చిమాసియా యుద్ధంలో అమెరికాకు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. అమెరికా యుద్ధ విమానాలను ఇరాన్ సైన్యం వరుసగా కూల్చేస్తోంది. అమెరికాకు చెందిన అత్యాధునిక F-35, F-15 యుద్ధ విమానాలను కూల్చివేసింది. F-15 యుద్ధ విమానాన్ని కూల్చివేసిన సమయంలో ఇద్దరు పైలట్లుండగా వారిద్దరూ బయటకు దూకేశారని ఇరాన్ తెలిపింది. పైలట్ల గాలింపు చర్యల్లో పాల్గొన్న బ్లాక్ హాక్ హెలికాప్టర్ ను కూడా కూల్చివేసినట్లు ఇరాన్ ప్రకటించింది. ఇరాన్ సైన్యం అమెరికా యుద్ధ విమానాలను కూల్చివేసిన వీడియోలు వైరల్ గా మారాయి. గత వారం అమెరికాకు చెందిన రాడార్ విమానాన్ని సైతం ఇరాన్ ధ్వంసం చేసింది. మొత్తంగా 3 F-35 అమెరికా నష్టపోయిందని ఇరాన్ పేర్కొంది. సెంట్రల్ ఇరాన్ లోని కోగ్లియో ప్రాంతంలో ఈ ఫైటర్ కూలిపోయి భారీ పేలుళ్లు జరిగాయని తెలిపింది. అయితే అందులోని పైలట్లు ముందే ఎజెక్ట్ వ్యవస్థ ద్వారా బయటపడి నేలపై దిగారని, వారి కోసం అమెరికా హెలికాప్టర్లు C-130 హెర్క్యులస్ విమానాలు తక్కువ ఎత్తులో ఎగురుతూ గాలింపు చేపట్టాయని వెల్లడించింది. గాలింపు వీడియోలను కూడా విడుదల చేసింది. అటు ఇరాన్ లో ఒక యుద్ధ విమానం కూలిపోయిందని, రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందని అమెరికా రక్షణ శాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు. ఒక పైలట్ ను గుర్తించి రక్షించారని వెల్లడించాయి. కూలిపోయింది F-15 ఈ ఫైటర్ అయి ఉంటుందని, ఎందుకంటే F-35 లో ఒక్కరే పైలట్ ఉంటారని, F-15 లో ఇద్దరు పైలట్లుంటారని అమెరికా మీడియా సంస్థలు కథనాలు ప్రసారం చేస్తున్నాయి. కూలిపోయిన యుద్ధ విమానం శకలాలను, పైలట్లను గుర్తించేందుకు అమెరికా బ్లాక్ హాక్ హెలికాప్టర్, C-130 హెర్క్యులస్ విమానాలతో గాలింపు చేపట్టింది. ఈ క్రమంలో వాటిపైన ఇరాన్ డ్రోన్లు, యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ క్షిపణులను ప్రయోగించింది. ఈ దాడిలో ఒక హెలికాప్టర్ కూలిపోయిందని ఇరాన్ మెహర్ న్యూస్ ఏజెన్సీ పేర్కొంది.